Hello everyone, welcome back to my channel. 6th class. Sixth class textbook first lesson semester 1లో ఆహారంలోని అంశాలు అనే దాని గురించి మనం చూసుకున్నాము. సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట ఈరోజు చూస్తున్నాం. ఆహారంలోని అంశాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట అనే చాప్టర్ ఇప్పుడు చూద్దాం. సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా బిట్స్ని చూసుకున్నాం. మన చుట్టూ ఉండే వస్తువులు, మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండుటను మనం చూస్తున్నాం. ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. ఆ విషయం మనకు తెలుసు. మన చుట్టూ ఉండే వస్తువులు కొన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం, కుర్చీ, ఎద్దుల బండి, సైకిల్, వంట పాత్రలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది మనకు అంత అవసరం లేదు. మన చుట్టూ ఉండే వస్తువులు క్రింద ఇవ్వబడిన వాటిలో ప్లాస్టిక్తో తయారు చేసినవి ఒక గ్రూపుగాను, ఆ పదార్థాలను ఒక గ్రూపుగాను, చెక్కతో తయారు చేసిన వాటిని ఒక గ్రూపుగాను ఈ విధంగా విభజించి పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి. పై ఉదాహరణలో మనం వస్తువులను వాటి ఆకారాలను బట్టి, అవి తయారైన పదార్థాలను బట్టి సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. పదార్థాలను వాటి ఆకారాలను బట్టి గుండ్రంగా ఉన్న వాటి రబ్బర్ బంతి, ఫుట్బాల్, గాజు గోలి ఇవన్నీ ఒక సమూహంగాను, అదేవిధంగా అవి తయారైన పదార్థాలను బట్టి ప్లాస్టిక్తో తయారైన వాటిని ఆట బొమ్మలు, బకెట్లు, లంచ్ బాక్సులు, ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు ఇవన్నీ అవి తయారైన పదార్థాలను బట్టి వీటిని సమూహాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడతాయి. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడతాయి. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి. ఈ పదార్థాలు గాజు, లోహం, మెటల్, ప్లాస్టిక్, కలప, చెక్క, పత్తి, నూలు, కాగితం, మట్టి కావచ్చు. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు. వస్తువులను మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైన ఎక్కువ వస్తువులను సేకరించి వాటిని సమూహాలుగా విభజించడం. మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైన ఎక్కువ వస్తువులను సేకరించిన వాటిలో ఏమున్నాయి? చాక్ పీస్, పెన్సిల్, నోట్ పుస్తకం, రబ్బరు, డస్టరు, సుత్తి, మేకు, సబ్బు, చక్రము, బ్యాటు, అగ్గిపెట్టె. తరగతి గదిలో తీసుకురాలేని వస్తువులు కూడా మనం పొందుపరచవచ్చు. ఉదాహరణకు గోడ, చెట్లు, తలుపులు, ట్రాక్టర్, రోడ్డు. సేకరించిన వస్తువుల నుంచి కాగితం లేదా కలపతో తయారు చేసిన వాటిని వేరు చేయాలి. ఈ విధంగా వస్తువులన్నిటిని మనం 2 సమూహాలుగా విభజించవచ్చు. ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారు చేసిన వస్తువులు, మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు చేసినవి కాని వస్తువులు ఉంటాయి. కాగితం లేదా కలపతో చేయని పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా మన ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేరు చేయవచ్చు. వస్తువులు, అవి తయారైన పదార్థాలు. వస్తువులు పళ్ళెం తీసుకుంటే అవి తయారైన స్టీలు, గాజు, ప్లాస్టిక్, ఏదైనా ఇతర పదార్థం. పెన్ వచ్చేసి ప్లాస్టిక్ మరియు లోహంతో తయారై ఉంటుంది.
ఈ కృత్యము స్టూడెంట్స్ కొరకు ఇప్పుడు నిత్య జీవితంలో నీకు తెలిసిన వస్తువుల గురించి ఆలోచించి అవి ముఖ్యంగా వేటితో ఏ పదార్థాలతో తయారవుతుందని పట్టికలో రాయమంటున్నారు. ఇది ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించగల పదార్థాలను మనం కనుగొనగలమా? ఒక పదార్థంచే తయారైన వివిధ వస్తువులు చెక్క. ఈ పదార్థాలచే నిర్మితమైన వస్తువులు వచ్చేసి చెక్క అనేది ఒక పదార్థము. ఈ పదార్థంతో నిర్మితమైన వస్తువులు కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దుల బండి మరియు దాని చక్రాలు. అదేవిధంగా కాగితంతో పదార్థాలచే నిర్మితమైన వస్తువులు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్లు. ఈ విధంగా ఈ పట్టిక నుంచి మనం ఏం తెలుసుకున్నాం? మొదట మనం వస్తువులను విభిన్న పద్ధతిలో వర్గీకరించాం. తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేరువేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాల్లో ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారై ఉండవచ్చు, లేక అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. పదార్థాల యొక్క ధర్మాలు. పాత్రలను గుడ్డ ముక్కతో తయారు చేయకపోవడం. అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాలు నిల్వ చేయడానికి పాత్రలు ఉపయోగిస్తామనే విషయాన్ని గమనించండి. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది వాటర్ దాని నుంచి లీక్ చేసేస్తుంది కాబట్టి. గ్లాసును తయారు చేయుటకు మనకు కావాల్సింది గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం. గ్లాసును తయారు చేయాలంటే కావలసిన పదార్థాలు గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటి నిల్వ చేసుకునే ఏదైనా పదార్థం. కానీ మనము గుడ్డ ముక్కలతో వాటితో మనము గ్లాస్ని తయారు చేయలేం. అలాగే వంట పాత్ర కోసం కాగితం వంటి పదార్థాలను కూడా వాడడం అనేది తెలివి తక్కువతనమే అవుతుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువును మనం తయారు చేయాలంటే ఎంపిక చేసుకునే పదార్థం అనేది దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అది నీటిని దానిలో ఉంచుకోగలదా, లేకపోతే నిల్వ ఉంచగలదా, ద్రవ పదార్థాలు నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుందా, వాటి ధర్మాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం అనేది వాటి ధర్మాలపైన ఆధారపడి. రూపం. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఇనుము, రాగి మరియు అల్యూమినియంలలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉంటాయి. రాగి, అల్యూమినియము, ఇనుము భిన్నంగా ఉంటాయి. చెక్కతో పోలిస్తే కొన్ని పోలికలు వేరుగా ఉంటాయి. కృత్యం. కాగితం, అట్ట, చెక్క, రాగి తీగ, అల్యూమినియం ముక్క, శుద్ధ ముక్క మిగిలిన వాటికి మెరుస్తున్నాయా? ఇక్కడ కొన్ని పదార్థాలు వివిధ పదార్థాల యొక్క చిన్న చిన్న ముక్కలను సేకరించుకోవాలి. ఉదాహరణకు కాగితం, అట్ట, చెక్క, రాగి తీగ, అల్యూమినియం ముక్కలను వీటిని తీసుకొని వీటిలో ఒక్కో పదార్థాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించినట్లయితే ఇలాంటి కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉన్నాయా? ఈ పదార్థాలను కూడా మెరిసే పదార్థాల సమూహంలోకి ఇలాంటి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాల్లో గమనించగలరా? ద్యుతి కలిగినవి మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి. కోయడానికి బదులు మీరు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా ఆ ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించవచ్చు.
ఇక్కడ కొన్ని పదార్థాలు ఇవ్వడం జరిగింది. ఆ పదార్థాలు వాటిని మధ్యలో ముక్కలుగా 2 ముక్కలుగా కోసినప్పుడు కోయబడిన తలం మెరుస్తూ ఉంటాయి. మెరుపు ద్యుతిని కలిగి ఉంటే ద్యుతి కలిగిన పదార్థాలని, ద్యుతి లేని పదార్థాలని మనము కనుగొనవచ్చు. మెరుపును కలిగి ఉన్నాయి. ద్యుతిని పరిశీలించుటకు పదార్థాలను ఏం చేయాలి? పదార్థాలను కోయుట. ఈ విధంగా ద్యుతిని కలిగి ఉన్నటువంటివి సాధారణంగా లోహాలై ఉంటాయి. ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. ఎగ్జాంపుల్, ఈ లోహాలకు ఉదాహరణలు వచ్చేసి ఇనుము, రాగి, అల్యూమినియము, బంగారు లోహాలు. వీటన్నిటికీ ద్యుతిని కలిగి ఉంటాయి. కొన్ని లోహాలు తరచూ గాలి తేమల వల్ల, అవి లోహాలు అయినప్పటికీ గాలి తేమల చర్య వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతి విహీనంగా కనిపిస్తాయి. కొన్ని లోహాలు గాలి మరియు తేమల చర్యల వల్ల అవి ఏం కోల్పోతాయి అంటే ద్యుతిని కోల్పోయి అవి కాంతి విహీనంగా కనిపిస్తాయి. కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహద్యుతిని గమనించవచ్చు. లోహద్యుతిని ఎక్కడ గమనిస్తామంటే లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే. ఇది మనము కమర్ లేదా వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు కొత్త ముక్కలుగా కోసి లోహ కడ్డీలను వెతికి వాటి తలాలలో ద్యుతిని కనుగొనమని స్టూడెంట్స్కి చెప్తున్నారు. నెక్స్ట్, గట్టిదనం. వివిధ పదార్థాలు చేతితో నొక్కినప్పుడు కొన్ని పరిమాణం చిన్నగా అవుతాయి, కొన్ని ఎలాంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లోహపు తాళపు చెవిని తీసుకొని దాంతో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధ ముక్క ఇట్లా ఏదైనా సరే ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం అంటే పరిమాణం చిన్నదిగా చేయగలుగుతున్నాం. ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలని, సంపీడనం చెందించలేని అంటే పరిమాణాన్ని చిన్నగా చేయలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటారు. మెత్తని పదార్థాలు అంటే సులువుగా గీకగలగాలి లేక సంపీడనం చెందించగలగాలి. గీకలేని దృఢమైన సంపీడనం చెందించలేనివి, గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటారు. మెత్తని పదార్థాలకు ఉదాహరణ దూది, స్పాంజ్. మరి దృఢమైన పదార్థాలకు ఉదాహరణ ఇనుము. రూపంలో పదార్థాల ద్యుతి, మెరుపు, గట్టిదనం, గరుగుదనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. కరిగేవి లేదా కరగనివి. ఇక్కడ చక్కెర, ఉప్పు, శుద్ధ ముక్క పొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి ఘన పదార్థాలను సేకరించి వాటిని 5 గ్లాసుల్లో బీకర్లో తీసుకొని వాటన్నిటిని 3/2 వంతులు నీటితో నింపి వాటిలో ఒక్కొక్క దాన్ని కలిపి ఒక్కొక్క పదార్థాన్ని కలిపి మొదటి దాంట్లో చక్కెరను, రెండవ దాంట్లో ఉప్పుని, ఇంకా మిగిలిన పదార్థాలన్నిటిని కలిపి చెంచాతో బాగా కలియబెట్టి కొద్ది నిమిషాల తర్వాత చూస్తే ఏది అదృశ్యమైంది, ఏది అవ్వలేదు అన్నది అర్థమవుతుంది. వివిధ ఘన పదార్థాలు నీటిలో కలుపుట. ఉప్పు నీటిలో పూర్తిగా అదృశ్యమవుతుంది, పంచదార, ఇసుక అవ్వదు. ఇట్లా ఈ విధంగా కొన్ని పదార్థాలు అదృశ్యమవుతాయి, కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వటాన్ని లేదా కరగడాన్ని మనం గమనిస్తాము. ఇలాంటి పదార్థాలను మనం కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వటాన్ని లేదా కరగడాన్ని, ఆ పదార్థాలను ఏమంటాం? నీటిలో కరిగే పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావు. ఇటువంటి వాటిని ఏమంటాం? కరగని పదార్థాలు. కరిగే పదార్థాలు, నీటిలో కరిగే పదార్థాలు, కరగని పదార్థాలు. ఇక్కడ ఇంపార్టెంట్, నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ విషయం మనకు తెలుసు. ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. నీటి యొక్క స్వభావం ఏంటంటే మన శరీరంలో అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగల కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరొక కృత్యం వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె, కొబ్బరి నూనె, కెరోసిన్. ఈ విధంగా గాజు పాత్రను తీసుకొని వీటన్నిటిని సగం నీళ్ళతో నింపి వెనిగరు, కొబ్బరి నూనె, ఆవాల నూనె ఒక గాజు పాత్రను తీసుకొని సగం వరకు నీటితో నింపి
ఈ కొన్ని చెంచాల ద్రవాన్ని దీన్ని కలిపి బాగా కలియబెట్టినప్పుడు 5 నిమిషాల పాటు ఉంచితే ద్రవం నీటిలో కలుస్తుందో లేదో వెనిగర్ బాగా కలుస్తుంది. ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ ఇలాంటివి కొన్ని ద్రవాలు నీటిలో బాగా కలిసిపోతాయి, కొన్ని కలవవు. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి. ద్రవాలు ఏ విధంగా ఇదవుతాయో అదేవిధంగా కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. ఆక్సిజన్ నీటిలో కరిగి ఉన్న వాయువు ఆక్సిజను. వాయువు నీటిలోని జలచరాలు మొక్కల మనుగడకి ఇది చాలా ముఖ్యమైనది. వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునుగుతాయి. కృత్యం 4 నిర్వహించినప్పుడు నీటిలో కరగని ఘన పదార్థాలు, ఇక్కడ మనము కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని కరగవని చెప్పినాము. ఇక్కడ నీటిలో కరగని ఘన పదార్థాలు గమనించే ఉంటారు. అలాగే కృత్యం 5లో ద్రవాల విషయంలోనూ ఇదే గమనించి ఉంటారు. నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటిలో కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని పదార్థాలు ఉపరితలం తేలుతూ ఉంటాయి. మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి. మునిగిపోయే పదార్థాలకు ఉదాహరణ మనం గమనించి ఉంటాం. చెరువులోని నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాసులో నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమవుతాయి? కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి, మరికొన్ని అందులో మునుగుతాయి. నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులకు ప్రతిదానికి 5 ఉదాహరణలు ఇమ్మని. ఇది అవసరం లేదు. పారదర్శకత అంటే ఏంటంటే మనం ఏ వస్తువుల్ని లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఏ వస్తువులు లేక పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్ పారదర్శక పదార్థాలకు ఉదాహరణ. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, అన్నీ కాదు, పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఎగ్జాంపుల్గా సాధారణంగా షాప్స్లలో మనం చూస్తుంటాం బిస్కెట్లు, స్వీట్లు, ఇవి తినుబండారాలు పారదర్శక లేదా ప్లాస్టిక్ డబ్బాలో అంగట్లో వాటిని సీసాలో ఉంచడం, అవి కొనుగోలుదారులకి సులభంగా చూడడానికి వీలవడానికి, సులభంగా కనిపించడానికి వాటిని వాడుతుంటారు. మరోవైపు కొన్నిటిని చూడలేని పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలను ఏమంటాం? అపారదర్శక పదార్థాలు అంటారు. చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఈ పదార్థాలని అపారదర్శక పదార్థాలు అంటారు. మూతవేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్టపెట్టె లేదా లోహపు పెట్టెల్లో చెక్క, అట్ట మరియు లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ. చెక్క, అట్ట, వీటి గుండా మనం ఏ వస్తువులను చూడలేము. లోహాలు, ఇవి అపారదర్శక పదార్థాలు. వేటినైతే చూడగలుగుతామో అవి పారదర్శక పదార్థాలు. అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ చెక్క, అట్ట మరియు లోహాలు. పారదర్శక పదార్థాలకు ఉదాహరణ గాలి, నీరు, గాజు, ప్లాస్టిక్. కొన్ని ప్లాస్టిక్లో పారదర్శక పదార్థాలకు ఉదాహరణ. కృత్యం 6. ఒక కాగితం తీసుకొని దాని గుండా వెలుగుతున్న బల్బును చూడండి. ఇప్పుడు 2 చుక్కల నూనెను ఆ పేపర్ మీద పూయండి. నూనె పూసిన భాగం గుండా వెలుగుతున్న బల్బును మరలా పరిశీలిస్తే బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడ్డాన్ని గమనించారా? కానీ నూనె పూసిన కాగితం గుండా స్పష్టంగా చూడగలరా? దానికి అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి? బహుశా కనిపించవు. ఎందుకంటే వాటికి ఏ పదార్థాల గుండా అయితే వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. వస్తువును స్పష్టంగా చూడగలిగితే పారదర్శక పదార్థము,
వస్తువుని చూడలేకపోతే అపారదర్శక పదార్థం. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం, వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు, పాక్షిక పారదర్శకాలు అంటారు. మనము ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వును పరీక్షించడం, కాగితం మీద నూనె మరకలు గుర్తిస్తున్నాము, అది కూడా పాక్షిక పారదర్శకమే. ఇంతకుముందు ఫస్ట్ లెసన్లో మనం చూసాము, పదార్థాల్లో కొవ్వుని పరీక్షించడానికి కాగితం మీద నూనె మరకలు, అది కూడా నూనె మరకలు ఉన్న కాగితం, అది కూడా పాక్షిక పదార్థానికి ఉదాహరణ. ఈ విధంగా చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతిలో మూసి ఏమని టార్చ్ నుండి వచ్చే కాంతి అరచేతి గుండా ప్రయాణిస్తుందో. నెక్స్ట్ వచ్చి పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలు కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం. అవి నీటిలో తేలవచ్చు లేదా మునగవచ్చు, లేదా పారదర్శకంగా, అపారదర్శకంగా, పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను వేటిని బట్టి సమూహాలుగా వర్గీకరిస్తామంటే వాటి ధర్మాలలో పోలికలు, సేమ్ ఉన్న వాటిని, లేదా తేడాలు, పోలికలన్నా ఉండాలి లేదా తేడాలు, ఈ రెండింటిని బట్టి మనం సమూహాలుగా వర్గీకరించాల్సి. అసలు పదార్థాలను సమూహాలుగా వర్గీకరించాల్సిన అవసరం ఏంటంటే, మనం నిత్య జీవితంలో మన వెసులుబాటు కోసం తరచుగా మనం పదార్థాలను వర్గీకరిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో సాధారణంగా ఒక రకమైన వస్తువులను ఒక చోట ఉంచుకుంటాం, ఇంకా మిగిలిన వస్తువులు ఇంకో చోట. అదేవిధంగా కిరాణా షాప్ వాళ్ళు కూడా బిస్కెట్ షాపులో బిస్కెట్స్లను ఒక మూలన, ఇట్లా సబ్బులను ఒక మూలన, ఈ విధంగా ధాన్యాలని, పప్పులను ఒక మూలన, ఇట్లా చేయడం ద్వారా సమూహంగా చేయడం వల్ల ఉపయోగంగా ఉండడానికి మరొక కారణం ఉంది. అదేంటంటే, సమూహంగా చేయడము ఉపయోగకరంగా ఉండడానికి మరొక కారణం ఉంది. పదార్థాలని సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించడానికి అనుకూలంగా ఉంటుంది. అసలు పదార్థాలను సమూహాలుగా చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే, వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించడానికి అనుకూలంగా ఉంటుంది. వాటి గురించి ఇంకా మనం పై తరగతుల్లో చూసుకుంటాం. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమవుతాయి. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు భిన్న పదార్థాల చేత కానీ నిర్మించబడి ఉండవచ్చు. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్యుతిని అంటే మెరుపుని కలిగి ఉంటే వాటిని కొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని గరుకుగా, కొన్ని నునుపుగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా, మరికొన్ని సున్నితంగా ఉంటాయి. మనం ఇంతకుముందే చూసుకున్నాం, పత్తి, స్పాంజ్ లాంటివి మెత్తనివిగాను, గట్టి పదార్థాలు ఇనుము అలాంటివి గట్టి పదార్థాలు. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి పదార్థాలు, లోహాలు అపారదర్శకాలు. గాజు లాంటి పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి, చెక్క లాంటివేమో లోహాలు అపారదర్శక పదార్థాలు, కొన్ని పాక్షిక పారదర్శకాలు ఉంటాయి. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేకపోతే భేదాలను అనుసరించి సమూహాలుగా పదార్థాలు మనం అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి. మన అనుకూలత కోసం వాటి ధర్మాలను అధ్యయనం చేయడానికి మన అనుకూలత కోసం పదార్థాలను సమూహాలుగా వర్గీకరిస్తాము. వాటి ధర్మాలను మనము అధ్యయనం చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.